హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో ఆడవాళ్ళందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనం హ్యాండ్ బ్యాగ్ని ఎక్కువ యూజ్ చేసే కొద్దీ లేదా యూజ్ చేయకుండా ఒక పక్కన పెట్టినా సరే ఒక్కొక్కసారి జిప్స్ అయితే ఇలా స్టక్ అయిపోతూ ఉంటాయి కదా. ఇలా స్టక్ అయినప్పుడు జిప్ని మనం బలవంతంగా తీసామంటే ఇంకా జిప్ అంతా పాడైపోయి ఇంకా బ్యాగ్ కూడా పనిచేయదు. సో అలా కాకుండా ఈ ట్రిక్ అయితే యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. మన ఇంట్లో వ్యాజ్లైన్ ఉంటుంది కదా, దాన్ని ఇలా ఫింగర్తో కొద్దిగా తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా జిప్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి మళ్ళీ మాయిశ్చర్ స్ప్రెడ్ అయ్యి జిప్ అయితే స్టక్ అవ్వకుండా స్మూత్గా రన్ అవుతుంది. ఈ టిప్ అయితే ఇలా హ్యాండ్ బ్యాగ్స్ కానీ కాకుండా ఫ్రాక్స్కి, ఇంకా ఫ్యాన్స్కి, స్కూల్ బ్యాగ్స్ ఇటువంటి వాటికి జిప్స్ ఉంటాయి కదా, వాటికి కూడా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. సెకండ్ వన్ వచ్చేసి మన ఇంట్లోకి ఇటువంటి యూజ్ అండ్ త్రో బాక్సెస్ అయితే చాలా వస్తువు ఉంటాయి కదా, ఇందులో ఒకదాన్ని ఎలా యూస్ఫుల్గా యూజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఈ బాక్స్ మూతని ఇలా కట్ చేసుకోవాలండి. నైఫ్ని హీట్ చేసుకుని కట్ చేసుకుంటే సింపుల్గా కట్ అవుతుంది. తర్వాత ఈ బాక్స్ని వెనక తిప్పుకుని డబుల్ గమ్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అతికించుకోవాలి. ఈ బాక్స్కి ఇలా డబుల్ గమ్ స్టిక్కర్స్ అతికించుకుని మూతని వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకుంటే మనకి ఒక సింపుల్ ఆర్గనైజర్ అయితే రెడీ అయినట్లే. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా షాంపూ ప్యాకెట్స్ని ఇలా జిగ్ జాగ్లో ఫోల్డ్ చేసుకోవాలి. మనం షాంపూ ప్యాకెట్స్ని డైరెక్ట్గా హ్యాండిల్ పైన అంటే బాత్రూంలో అలా తగిలిస్తూ ఉంటాం కదా, అవి అంత మాటలు కూడా పడిపోతూ ఉంటాయి. చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది కదా. సో అందుకని మనకి ఈ టిప్ అయితే హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న షాంపూ ప్యాకెట్స్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మూతని కట్ చేసాం కదా, దాని లోపల నుంచి ఒకటి బయటకు తీసుకుంటే సరిపోతుంది. డబుల్ గమ్ స్టిక్కర్ వేసాం కదా బాక్స్కి, ఇప్పుడు ఇంకొక స్టిక్కర్ ఉంది కదా, దాన్ని కూడా తీసేసుకుని మనం బాత్రూంలో వాల్కి ఫిక్స్ చేసుకున్నామంటే మనకి హోల్డర్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఎందుకు పనికిరాని యూజ్ అండ్ త్రో బాక్స్ని యూజ్ చేసుకుని మనం సింపుల్గా షాంపూ హోల్డర్ని రెడీ చేసుకోవచ్చండి. మళ్ళీ షాంపూలు ఫిల్ చేసుకోవాలనుకునేటప్పుడు మూతని తీసుకుని మళ్ళీ షాంపూలు పెట్టుకుని మూతను క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఇలా మనకి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి షాంపూ హోల్డర్ని. అలాగే ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా యూజ్ అవుతుంది అనేది. థర్డ్ వన్ వచ్చేసి మన ఇంట్లో ఇలా రకరకాల ట్యాబ్లెట్స్ అయితే కొని పెడుతూ ఉంటాం కదా, ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు ఉండే ఇంట్లో వేస్తే ఇంకాస్త ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు ఏం అవసరం అవుతుందో తెలీదు. సో అందుకని ఇలా కొని పెట్టుకుంటూ ఉంటాము. కానీ వాటికి ఉండే ఎక్స్పైరీ డేట్ కొన్ని రోజులకే పోతుంది ప్రింటింగ్ అనేది. సో అలా పోకుండా ఉండాలంటే టిప్ హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఇంట్లో ఇటువంటి ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్స్ ఉంటాయి కదా, దాన్ని ఇలా ప్రింటింగ్ పై వేసామంటే మనకి ఎక్స్పైరీ డేట్ అనేది ఎప్పటికీ కూడా పోదండి. ఇలా చేయడం వల్ల ట్యాబ్లెట్స్ ఎక్స్పైరీ డేట్ని సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఇలా మనం ట్యాబ్లెట్స్ పైనే కాకుండా మనకి ఇంట్లో సిరప్ బాటిల్స్ కూడా ఉంటాయి కదా, వాటి మీద కూడా ప్రింటింగ్ ఉంటుంది అంటే ఎక్స్పైరీ డేట్, దాని మీద కూడా ఇలా ప్లాస్టర్ వేసుకుంటే చెరిగిపోకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫోర్త్ వన్ వచ్చేసి మన ఇంట్లో ఇటువంటి సెరామిక్ మగ్స్ ఉంటాయి కదండి, వాటికి ఉండే హ్యాండిల్ అయితే ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటుంది. అలా హ్యాండిల్ విరిగిపోతే ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము, లేదా ఒక పక్కన పెట్టి అలా ఉంచుతూ ఉంటాము. బట్ అలా కాకుండా ఇలా యూస్ఫుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మగ్గు లోపల అయితే ఇలా టిష్యూ పేపర్ని ఫోల్డ్ చేసుకుని వేసుకోవాలి, లేదా ఏదైనా పేపర్ అయినా ఫోల్డ్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనం ఇందులో పెట్టుకునేవన్నీ కూడా మాయిశ్చర్ ఉంటే ఒకవేళ ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అందుకని ఇప్పుడు ఇది మనకి హోల్డర్ లాగా యూజ్ అవుతుంది. ఇందులో మనం ఇలా మిక్సర్ని, నైఫ్, స్పూన్స్, ఇంకా గ్యాస్ లైట్ ఇటువంటివన్నీ కూడా పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మనం వంట చేసేటప్పుడు అందుబాటులో పెట్టుకున్నామంటే మనకు కావాల్సినవి సింపుల్గా తీసుకుని యూజ్ చేసుకుని మళ్ళీ అందులోనే పెట్టేసుకోవచ్చు. అంతేకాకుండా చూడడానికి కూడా చాలా క్యూట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇక్కడ కోమ్స్ అన్ని కూడా చూస్తున్నారు కదా, మురికి పట్టేసి ఎంత డర్టీగా ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా ఎలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ కోమ్స్ పైన ఇలా మనం రెగ్యులర్గా యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత యూజ్ చేయట్లేని టూత్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా బయటికి ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నామంటే అందులో ఉన్న డస్ట్ అంతా కూడా చాలా సింపుల్గా బయటకు వచ్చేస్తుంది. ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకుండా అంటే ఎక్కువ కష్టపడకుండానే కోమ్స్ అన్ని కూడా సింపుల్గా క్లీన్ చేసుకునే టిప్ ఏదైనా ఉంది అంటే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ టిప్ అయితే మనకి కోమ్స్ అన్ని కూడా చాలా బాగా క్లీన్ అవుతాయి, అది కూడా చాలా తక్కువ టైంలోనే. ఈ కోమ్స్ అన్ని కూడా ఒక 2 to 3 minutesలోనే మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకోవచ్చు. అసలు డస్ట్ అనేది కోమ్స్ లోపల ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ క్లాత్ వేసాను మీకు క్లియర్గా తెలియడానికి. క్లాత్ పైన చూస్తున్నారు కదా మనకి ఎంత డస్ట్ అనేది బయటకు వస్తుందో. ఇలా కోమ్స్ అన్ని కూడా పౌడర్తో క్లీన్ చేయడం అయిన తర్వాత వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనం కోమ్స్ అన్ని కూడా చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు, ఎన్ని కోమ్స్ అయినా కానీ. ఇక్కడ వాటర్తో కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మనకి కోమ్స్ అన్ని కూడా ఎంత కొత్తగా షైనీగా మెరుస్తున్నాయి కదా. ఈ టిప్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంది అనేది.
ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇందులో పెయింటింగ్ డబ్బాలు ఉన్నాయి కదా, ఇందులో ఉన్న పెయింటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఈ బాక్స్ని ఎలా యూస్ఫుల్గా యూజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. పెన్ డ్రైవర్స్ని టీవీ దగ్గర లేదా సిస్టమ్ దగ్గర ఎలా ఉంచేసామంటే చూడడానికి ఇలా చాలా మెస్సీగా అనిపిస్తుంది కదా, సో అందుకని ఎలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఇందాక పెయింటింగ్ బాక్స్ ఖాళీ అయ్యింది అన్నాను కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇలా పెయింటింగ్ బాక్స్ అని కాకుండా పెన్ డ్రైవర్స్ అన్ని కూడా ఒకే బాక్స్లో వేసుకుని ఉంచుకోవడం వల్ల మనకి కావాల్సినప్పుడు సింపుల్గా తీసుకుని యూజ్ చేసుకోవచ్చు అండి. లేదా ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ పెట్టాము అంటే ఇంకా మనకి కూడా కన్ఫ్యూజన్ వస్తుంది కదా, ఎక్కడ ఉందో ఏంటి అని ఎత్తుకోవడమే సరిపోతుంది మనకు అవసరమైనప్పుడు. సో అలా కాకుండా అన్నీ ఇలా ఒకే ప్లేస్లో పెట్టుకున్నామంటే మనకి సింపుల్గా తెలుస్తుంది ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది. సెవెంత్ వన్ వచ్చేసి ఆనపకాయని తెచ్చుకున్న వెంటనే వండేసుకుంటే పర్వాలేదు, అలా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఈ టిప్ అయితే హెల్ప్ అవుతుంది. ఆనపకాయను ఇలా ముచ్చుకుతోనే స్టోర్ చేసుకున్నామంటే లేతగా ఉన్నదైనా కానీ ముదిరిపోతుంది. సో అలా కాకుండా ఈ కాడ వైపున ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకుని మనం కవర్ ఏదైనా ర్యాప్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటుందండి, ముదిరిపోకుండా. ఈ టిప్ అయితే అమ్మ అత్తయ్య వాళ్ళు పాటిస్తూ ఉంటారు, సో అలా తెలిసిందనమాట. ఈ టిప్ మీకు కూడా యూజ్ అవుతుందేమో, ఒకసారి ట్రై చేయండి. ఎయిత్ వన్ వచ్చేసి చాక్ పీసెస్ని ఇలా కొంచెం పౌడర్ కింద అయ్యేటట్టుగా నూరుకోవాలి. మరీ మెత్తటి పౌడర్ కింద అవసరం లేదు, కొంచెం పౌడర్ కింద నలిగితే సరిపోతుంది. చాక్ పీసెస్ని ఇలా పౌడర్ కింద చేసుకున్నప్పుడు కానీ క్రష్ చేసినప్పుడు కానీ ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అలసట లేకుండా. ఇప్పుడు ఈ పౌడర్ని సింక్ అంతా స్ప్రెడ్ చేయాలి. ఫస్ట్ అయితే సింక్ని క్లీన్ చేయకముందు ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి, ఎందుకంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ కంపారిజన్ చాలా చాలా క్లియర్గా తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఈ ఒక్క పౌడర్తోనే సింక్ అంతా కూడా కొత్తగా షైనీగా మెరిసిపోతుంది. అది ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ అయితే ఇలా చాక్ పీస్ పౌడర్ని స్ప్రెడ్ చేసాం కదా, తర్వాత ఏదైనా స్క్రబ్బర్ తీసుకుని మొత్తం సింక్ అంతా కూడా ఇలా స్క్రబ్ చేసుకోవాలి. అది కూడా హార్డ్ వర్క్ ఏం చేయనవసరం లేదు, జస్ట్ ఒకసారి ఇలా తోమేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వీడియో షూట్ కోసం ఇక్కడ ఫుల్ లెంత్ ఉండే చాక్ పీసెస్ అయితే యూజ్ చేశాను. చిన్నపిల్లలు ఉండే ఇంట్లో కొంతవరకు చాక్ పీస్ని యూజ్ చేసి మిగిలినవి అయితే పాడేస్తూ ఉంటారు కదా, ఆ చిన్న చిన్న పీసెస్ అన్ని కూడా యూజ్ చేసుకుని మనం ఇలా సింపుల్గా సింక్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు సింక్ అంతా కూడా ఒకసారి కడిగి చూపిస్తున్నాను, మీరే చూడండి రిజల్ట్ అనేది ఎలా ఉంది అనేది. ఎంత జిడ్డు పట్టిన సింక్ అయినా కానీ ఇలా చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఈ చాక్ పీస్ పౌడర్ని యూజ్ చేసి. ఈ టిప్ మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీరే రిజల్ట్ అనేది చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ కంపేర్ చేసి. నైన్త్ వన్ వచ్చేసి పప్పులు ఏమైనా సరే పురుగులు పట్టకుండా ఉండాలి అంటే ఇలా స్టోర్ చేసుకోవాలి. పప్పుల డబ్బాలో ఇలా 4-5 లవంగ మొగ్గలు లేదా మిరియాలు వేసుకుని స్టోర్ చేసుకోవడం వల్ల పప్పులు అయితే పురుగులు పట్టకుండా ఉంటాయి. అంతేకాకుండా ఎండ ఎక్కువ వచ్చేటప్పుడు అప్పుడప్పుడు ఎండలో పెట్టడం వల్ల కూడా పురుగులు పట్టకుండా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. 10th టిప్ వచ్చేసి ఇందాక చాక్ పీసెస్ని పౌడర్గా చేసుకున్నాం కదా, దాన్ని ఇంకాస్త మెత్తగా చేసుకుని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లో కొద్దిగా వాటర్ని వేసుకుని కొంచెం క్రీమ్ కింద అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ క్రీమ్ మనకి క్లీన్ పర్పస్గా యూజ్ అవుతుందండి. అంటే మెటల్ ఐటమ్స్ ఏమైనా కానీ గ్యాస్ లైట్ కానీ నీల్ కట్టర్ కానీ ఇంకా పిన్నుల మెషిన్ ఇటువంటివి అన్నీ కూడా జిడ్డు కానీ మురికి కానీ పట్టినాయి అంటే మనం వాటర్తో కడిగి శుభ్రం చేసుకోలేం కదా, అటువంటిప్పుడు ఈ టిప్ అయితే హెల్ప్ అవుతుంది. ఇలా చాక్ పీస్ క్రీమ్ని మొత్తం అంతా కూడా అప్లై చేసుకుని ఒక క్లాత్ పెట్టుకుని తుడిచేసామంటే కొత్తగా షైనీగా మెరిసిపోతాయి. వీటికి ఉన్న మురికి కానీ జిడ్డు కానీ అంతా కూడా పోతుంది, కొత్తగా షైనీగా మెరుస్తూ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా క్లీన్గా ఉంది అనేది. సో ఫైనల్గా ఇదండి వాళ్ళ వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇటువంటి వీడియో చేయడానికి నాకు కూడా ఇంకా మోటివేషన్గా అనిపిస్తుంది. అలాగే మీకు బాగా నచ్చిన టిప్ ఏమైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చి యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.